మీకు ప్రాణవాయువు వచ్చినం చెడ్డ గాలి వీచి మంచి విడిసినం మీకు ప్రాణవాయువు ఇచ్చినం మిమ్ము కనువిందు చేసిన పువ్వులం మిమ్ము కనువిందు చేసిన పువ్వులం మీ కడుపాగలి తెచ్చే పండులం పచ్చని చెట్టును నేనురా ప్రాణముచ్చే పచ్చని చెట్టును నేనురా అని జయరాజన్న ఎప్పుడో చెప్పారు. అంతేకాదు మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కవ్వమై అమ్మ పాలతో ఊగిన ఊయలై అమ్మ పాలతో ఊగిన ఊయలై అమ్మ పాటతో ఊగిన ఊయలై పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా పాలుగారేటటువంటి చెట్టుని విధ్వంసం చేయడం వల్ల మనం గతంలో చూసాము. మందులేని రోగమో ఇది మంది ఎంటబడ్డదో మాయదారి రోగమో మనలను ఆగము చేస్తున్నదో కూలీ చేసేటోళ్ళు నాగ కూలీ బతికినోళ్ళు నాగ కూలీ లేకపాయే నాగ దారి లేకపాయే కూలీ లేకపాయే నాగ దారి లేకపాయే మందు లేనటువంటి రోగం కరోనా వైరస్ అలాంటి విపత్తులని మనందరం ఎదుర్కొనాలంటే ఒకటే మార్గం మనకి పంచభూతాలను అందించేటటువంటి ఆక్సిజన్ చెట్టు నుంచే వస్తుంది. అందుకే చెట్టుని నాటుదాం, చెట్టుని సంరక్షించుదాం. అందుకే చెట్టుని మనం నరికినప్పుడల్లా చెట్టు అనుకుంటుందట నాకే గనక రెండు చేతులుంటే నా చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనక రెండు చేతులుంటే నా చేతులకు నరికేటి శక్తి ఉంటే మనసిన ఒంటిని తాకేవాడా మనసిన ఒంటిని తాకేవాడా వాణి మలినాలను సాధించువాడా వృక్షానిరా నేను చెట్టునురా మానవాళికి ప్రాణ భిక్షనిరా వృక్షనిరా నేను వృక్షనిరా మానవాళికి నాన్న వృక్షనిరా. ఇవాళ మానకోటికి ప్రాణభిక్షమైనటువంటి చెట్టుని నాటుదాం, చెట్టుని రక్షించుదాం.